హలో బిజినెస్ మెన్ అండ్ ఉమెన్, మీరు వీడియో క్లిక్ చేసినందుకు మీకు స్వాగతం సుస్వాగతం. మీరు 1900 శతాబ్దంలో పుట్టుంటే గనక, మీరు సైకిల్ని నేర్చుకుని ఉంటే గనక మీకు గుర్తుందా? మొదటిసారి సైకిల్ని నడిపినప్పుడు, అర్థం కాక కింద పడ్డప్పుడు, చెయ్యికో కాలికో దెబ్బలే తగలంగా అమ్మ నానా అని ఏడ్చినప్పుడు, ఆ రోజు గుర్తుందా గుర్తుందా, ఆ రోజు గుర్తుందా, ఆ రోజు గుర్తుందా గుర్తుందా, ఆ రోజు గుర్తొచ్చిందా? ఇప్పుడు ఇంట్లో సైకిల్ లేకపోవడం మామూలే, కానీ 1900 శతాబ్దంలో ప్రతి ఒక్క ఇంట్లో ఒక సైకిల్ ఖచ్చితంగా ఉండేది. నేను చిన్నగా ఉన్నప్పుడు మా ఇంట్లో అట్లాస్ పెద్ద సైకిల్ ఉండేది. సైకిల్ సీట్ని సంకలో పెట్టుకొని చాలా కష్టంగా అనిపించినా సరే చాలా ఇష్టంగా తొక్కేటోని. చాలా బాధాకరమైన విషయం, ఇదే అట్లాస్ కంపెనీ 3 జూన్ 2020 నాడు బైసికిల్స్ డే, సైకిల్స్ నడిపే దినోత్సవం నాడు తన లాస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని కూడా క్లోజ్ చేసేసింది. ఈ వీడియోలో మనం అసలు ఈ కంపెనీకి ఏమైందని, ఉన్న ఫ్యాక్టరీస్ అన్ని మూయాల్సి వచ్చిందో తెలుసుకుందాం. స్టోరీ ఇలా స్టార్ట్ అవుతుంది. జానకి దాస్ కపూర్ గారు ఒక చిన్న సైకిల్ షాప్లో సైకిల్ సీట్లను తయారు చేసే పని చేసేవాడు. ఏదో ఒకటి చేద్దామని 1951లో అట్లాస్ సైకిల్స్ లిమిటెడ్ని స్టార్ట్ చేస్తాడు. ఇది ఒక చిన్న కంపెనీ. ఈ కంపెనీ ఎంత బాగా క్లిక్ అయిందంటే, కేవలం మొదటి సంవత్సరంలోనే 25 ఎకరాల్లో ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని ఎక్స్పాండ్ చేశారు. అట్లాస్ మార్కెట్లో దిగగానే అన్ని సైకిల్స్ బ్రాండ్ని వెనక్కి నెట్టేసింది. మొదట్లో అట్లాస్ కంపెనీ నెలకి 100-120 సైకిళ్లను తయారు చేసేది. ఇలా మెల్లమెల్లగా భారతదేశం మొత్తంలో ఈ సైకిల్స్లను అమ్మడం జరిగింది. 1958లో వీళ్ళ సైకిల్స్ని వేరే దేశాల్లో కూడా ఎక్స్పోర్ట్ చేయడం స్టార్ట్ చేశారు. ఇదే టైంలో హీరో కంపెనీ కూడా హీరో సైకిల్స్ని లాంచ్ చేసింది. డిస్క్ బ్రేక్ మరియు డ్యూయల్ షాక్ అబ్జర్బర్స్ లాంటి ఫీచర్స్ ఉన్నటువంటి సైకిల్స్ని హీరో లాంచ్ చేసింది. ఇలాంటి ఫీచర్స్ ఇవ్వడం వల్ల హీరో చాలా బాగా గ్రో అవుతుంది. హీరో సైకిల్ రావడంతో అట్లాస్ కంపెనీ యొక్క సేల్స్ ఏమాత్రం తగ్గలేదు. అది కూడా బాగా నడుస్తుంది. కస్టమర్స్కి అట్లాస్ మీద నమ్మకం ఉంది, ఎందుకంటే ఇది ప్రైస్ తక్కువ అండ్ బెటర్ క్వాలిటీ తోటి వస్తుంది. అట్లాస్ ఎంతైతే వేగంగా సైకిళ్లను తయారు చేస్తుందో అంతే వేగంగా ఆ సైకిళ్లను కూడా అమ్ముతుంది. అప్పటికి అట్లాస్ కంపెనీ నంబర్ 1 బ్రాండ్గా ఉంది. 1961లో ఇండియాలో అతిపెద్ద సైకిల్ మ్యానుఫ్యాక్చరింగ్ బ్రాండ్గా అట్లాసే ఉండింది. 1978లో అట్లాస్ కంపెనీ రిబ్బన్ రేసింగ్ సైకిల్ని లాంచ్ చేసింది. ఈ సైకిల్ ఎంత పాపులర్ అయిందంటే, 1982లో జరిగినటువంటి ఏషియన్ గేమ్స్లో కావలసినటువంటి సైకిల్స్ అన్ని అట్లాసే మ్యానుఫ్యాక్చర్ చేసింది. 1987లో అట్లాస్ కంపెనీ ఒక కొత్త సైకిల్ని లాంచ్ చేసి రెవల్యూషన్ని స్టార్ట్ చేసింది సైకిల్ మార్కెట్లో. ఆ సైకిల్ పేరే అట్లాస్ కాన్కార్డ్. ఈ సైకిల్ ఉన్న అద్భుతం ఏంటంటే, ఈ సైకిల్లో 10 గేర్లు ఉంటాయి. ఆ టైంలో అది గ్రేటెస్ట్ ఇన్వెన్షన్ అండ్ అట్లాస్ కంపెనీకి ఇది ఒక గోల్డెన్ ఎరా అని కూడా చెప్పొచ్చు. దాని తర్వాత ఈ సైకిల్స్లలో పెద్దగా ఇన్నోవేషన్ ఏమీ చేయలేదు. అండ్ 2003 రాగానే ఈ సైకిల్స్ యొక్క సేల్స్ చాలా వరకు తగ్గిపోయింది. ఎందుకంటే 1991 తర్వాత భారతదేశం లిబరలైజ్ అయినందుకు గాను చాలా ఫారిన్ బ్రాండ్స్ ఇండియాలోకి వచ్చేసాయి. ఆ సైకిల్స్ యొక్క బెటర్ పర్ఫార్మెన్స్ మరియు లుక్స్ వల్ల ఈ కంపెనీ యొక్క సైకిల్స్ సేల్ అనేది చాలా తగ్గిపోయింది. ఇలా సేల్స్ తగ్గిపోవడం వల్ల క్వాలిటీ సైకిల్స్ని తయారు చేయాలి, ఆ స్టాండర్డ్ని మెయింటైన్ చేయాలంటే మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ చాలా పెరిగిపోయింది ఇండియాలో. మ్యానుఫ్యాక్చర్ చేసిన తర్వాత ఇంత కాంపిటీషన్లో ఎంత కష్టపడ్డా సరే సరైన ప్రాఫిట్ అనేది రావట్లేదు. ఆఖరికి 2020లో వీళ్ళ లాస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని కూడా క్లోజ్ చేసేసారు. అది కూడా బైసికిల్స్ డే, సైకిల్స్ నడిపే దినోత్సవం రోజే. ఈ కంపెనీ ఫెయిల్ అవడానికి మెయిన్ రీజన్స్ ఏంటంటే, ఒకటి వచ్చేసి కాంపిటీషన్ లిబరలైజ్ అయిన తర్వాత చాలా హెవీగా పెరిగిపోయింది. రెండోది వచ్చేసి చేంజింగ్ కస్టమర్ ప్రిఫరెన్స్. కస్టమర్స్ ప్రతిసారి కొత్త సైకిల్స్ని వాడడం, ట్రై చేయడం లాంటివి చేస్తున్నారు. థర్డ్ థింగ్ వచ్చేసి ఎకనామికల్ క్రైసిస్. వీళ్ళు సేల్ చేసే సైకిల్స్ యొక్క మార్జిన్, ప్రాఫిట్ చాలా తక్కువగా పెట్టుకునేవాళ్ళు. అండ్ ఇంత కాంపిటీషన్లో సర్వైవ్ అవ్వడం అండ్ సరిపడా ప్రాఫిట్ వచ్చి కొత్త ఇన్వెన్షన్స్ చేయడం అనేది చాలా డిఫికల్ట్ అయిపోయింది. ఫోర్త్ థింగ్ వచ్చేసి డిఫికల్టీ ఇన్ అడాప్టింగ్ న్యూ టెక్నాలజీస్. కొత్త టెక్నాలజీస్ వాడకపోతే మన బిజినెస్ అంతే. మరి యాక్చువల్గా హీరో కంపెనీ కూడా వీళ్ళతో పాటు క్లోజ్ అయిపోవాలి, కానీ ఎందుకు క్లోజ్ అవ్వలేదు అంటే, టెక్నాలజీస్ ఏవైతే బయట నడుస్తుందో దాని ప్రకారం అది అప్డేట్ అవుతూ వస్తుంది. ఎప్పుడైతే ఇంజన్స్ వచ్చాయో వాళ్ళ సైకిల్స్లలో ఇంజన్స్ అమర్చి సేల్ చేయడం స్టార్ట్ చేశారు. సో అలా అది సర్వైవ్ అయ్యగలిగింది. లేకపోతే హీరో కూడా లేకపోయేది ఈరోజు. బిజినెస్ ఎప్పుడు మూతపడకుండా ఉండాలంటే కాంపిటీషన్ కంటే ఒక అడుగు ముందు ఉండాలి. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మస్ట్ అండ్ షుడ్.
కొత్త కొత్త ఎక్స్పెరిమెంట్స్ చేయాలి అండ్ కొత్తదనాన్ని తీసుకురావాలి. ఒకవేళ ముందు చూపుతోటి అట్లాస్ కంపెనీ వాళ్ళ సైకిల్స్లో ఇంజన్స్ని కనుక అమర్చినట్లయితే ఈరోజు హీరో హోండాతో పాటు అట్లాస్ బైక్స్ కూడా దొరికేవి. ఇక్కడ నుంచి మనం మెయిన్గా నేర్చుకోవాల్సింది ఏంటంటే బయట నడుస్తున్నటువంటి ట్రెండ్కి తగ్గట్టుగా మనం అప్డేట్ అవ్వాలి, మన బిజినెస్ అప్డేట్ అవ్వాలి. లేదంటే బిజినెస్ ఈజ్ నాట్ ఎ షార్ట్ టర్మ్ గేమ్, ఇట్స్ ఎ లాంగ్ టర్మ్ గేమ్. యూ నీడ్ లాంగ్ టర్మ్ విజన్.